నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఒక పోరాటమే చేస్తున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. అయితే చూసుకుంటే నిన్న ఓయూ క్యాంపస్లో కూడా జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న టీజీపీఎస్సీ ముట్టడి కూడా, విద్యాశాఖ ముట్టడిలో కూడా స్టూడెంట్ మీద దాడులు చేస్తూ కూడా కేసులు పెడుతున్న పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద పోరాడిన ఉద్యమకారులు కానీ కొంతమంది నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. సో అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. ఎట్లాంటి రెస్పాన్స్ లేకుండా వాళ్ళ పనితీరు వాళ్ళకే నడుస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి బక్కా జడ్సన్ అన్న గారు ఉన్నారు. ఏదైతే చూసుకుంటే బక్కా జడ్సన్ అన్న గారు కూడా గత 10 రోజులుగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎట్లాంటి రెస్పాన్స్ రాకుండా పోలీసులతోటి నిర్బంధం చేశారు ఇంట్లోనే. ఒకసారి మాట్లాడదాం అన్న పరిస్థితి ఏందనేది. అన్న, ఏంది పరిస్థితి? ఇప్పుడు గత 10 రోజుల నుండి మీరు దీక్షలో ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టి నిర్బంధిస్తున్నారు. సో ఈ వైఖరిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లుంది ఫస్ట్ మీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? నా పరిస్థితి బాగాలేదు. నిన్ననే వచ్చి హాస్పిటల్ తీసుకుపోతామని వచ్చిండ్రు, చూసిండ్రు, పోయినరు. మళ్ళీ కంటికి కూడా కనవాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు. అర్థమైందా? అంటే మనిషి చస్తే సావని అంటే నేను ఇప్పుడే హోమియోపతి మందులు తెప్పించుకున్నా. ఇదైతే దీనికి నీళ్ళు అవసరం లేదు, తిండి అవసరం లే అని అట్లా ఉన్నారు. దానికంటే బదులు సరిగ్గా చక్కగా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి చంపితే అయిపోతాయి కదా ఉద్యమకాలని. ఈ పీకులాడంత ఎందుకు? కాబట్టి ఇలా పుణ్యానికి వచ్చింది అనుకుంటున్నారు గవర్నమెంట్. ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల పట్ల, వాళ్ళే ఓట్లు వేస్తేనే రావడం జరిగింది. అలాంటిది ఆ విద్యార్థులను పట్టించుకోకుండా, వాళ్ళ డిమాండ్స్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పడుతుంది, ముట్టడి చేస్తున్నా కూడా. అంటే మేము చనిపోతామన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఈ వైఖరిని అంటే ఏం చెప్తారు దీనికి మీరు? అదే అసంటోడు అవసరం లేదు, అసలు ముఖ్యమంత్రి అవసరం లేదు. అందుకనే బ్యానర్ కూడా మార్చిన నేనటికెళ్ళి మన మహబూబ్ నగర్లో నా పేరు తీసినప్పటి నుంచి బ్యానర్ కూడా మార్చిన. ముఖ్యమంత్రి రాజీనామా డిమాండ్స్ చేయకుంటే ఎందుకు? అవసరమేమున్నది? అసలు ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అవసరమే లేదు. కాబట్టి పూర్తిగా అప్రజాస్వామ్యం ఈరోజు. అంటే కావాలని స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు కొంతమంది. అటు ప్రతిపక్షాలు చూసుకున్నా కూడా వీళ్ళు కావాలని స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ముందుకు ఉసుగొల్పుతున్నారు. మా ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం జరిగితే ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. సో ఏంది మరి నిజంగా ఇట్లా జరుగుతుందంటారా? ప్రతిపక్షం వాడు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఇలా ఏమైనా దొరుకుతుందేమో క్యాచ్ చేసుకుందామని వాళ్ళు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకా వాళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈరోజు అందరం కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన జరిపి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఈరోజు వాళ్ళు నా దీక్షకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మేము రెచ్చగొడుతున్నాము అనేది తప్పు కాదు. ఆ రోజు ఎవరు రెచ్చగొడితే నేను 100 కేసులు మొత్తం 179 కేసులు వేసిన. ఇవి నువ్వు వేసినావు అదేమంటే నువ్వు సీఎం అయినాక ఓఆర్ఆర్ మీద చేస్తున్నావు, ఓఆర్ఆర్ నువ్వు రద్దు చేసినావా? నువ్వు ఇవన్నిట్లలో పైసలు తిన్నాడు రేవంత్ రెడ్డి అంటాడు. ప్రతి కేసులో బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు తీసుకోవాలి. మేము కొట్లాడి నికాసుగా 7 కాంప్రమైజ్ కాకుండా కొట్లాడి ఈరోజు ప్రభుత్వం మార్చినాక ఇది మా ప్రభుత్వం, మా డిమాండ్స్ను గౌరవించే బాధ్యత నీ పైన ఉన్నది. ఆ డిమాండ్ నెరవేర్చలేనప్పుడు అవసరమే లేదు మాకు. అంటే కావాలని బక్కా జడ్సన్ రేవంత్ రెడ్డి మీద రివెంజ్ కోసమే స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? రివెంజ్ వానికి వాడు పుట్టుకతో దొంగవాడు, వాడి మీద నాకేం రివెంజ్ ఉంటుందండి? వాడు దొంగ అని తెలుసు. వాడు వీళ్ళకి ఇచ్చిన మాట బట్టి ఏం మాట్లాడిండు, బట్టి ఏం మాట్లాడు వాడి ఇవాళ ఏంటిది బట్టిగాడు అంటాడు. మర్యాద ఇకనే వానికి అదే కదా. బట్టిగాడు ఏంది? వాడు డిప్యూటీ సీఎం ఎవరి పుణ్యాన అయినాడు. వాడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాడు, రూలింగ్లో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాడు. అంటే చెప్పుతోనే కొడతారు. అర్థమైందా? మా సాగు చూద్దాం అనుకున్నానికి ఎవరిని కూడా బొంగ కూడా మర్యాద ఇచ్చేది లేదు ఇక. అదేందా? మా పుణ్యాన లీడర్ కుర్చీలలో కూర్చుంటారు, వాళ్ళని అయ్యా బాబాయ్ కూర్చొని కొట్లాడితే గవర్నమెంట్ వాళ్ళే వేయాలి మర్యాదగా. నేను ఎప్పుడైతే వయోలో లాఠీ చార్జ్ చేసినరో అప్పుడే నాకు గవర్నమెంట్ వీడు డిప్యూటీ సీఎం కాదా? వీడు డిప్యూటీ సీఎం కాదా? వీడు గ్రూప్ 1 సంబంధించి అరే రేవంత్ రెడ్డి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే
కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం. అరే లఫుడుగా ఇప్పుడు చెప్తున్నా, బలిసి మాట్లాడినా అబ్బాయి మీరు అప్పుడు బలిసి మాట్లాడినారా? ఇలా పోలీసులతో కొట్టేస్తున్నారు. ఎవరన్నారా ఇది? మెగా డిఎస్ అని ఎవరు రాసిండ్రా? మీరు రాయలేరా? రాసినప్పుడు మరి మీరు ఏం చేయాలరా? మీరు మా వెనుక వాడు ఉన్నాడు, వీడు వాడు గజ దొంగ, మీరు ఈ అన్నిట్లలో వాడు మీరు కలిసి తిన్నారు దొంగ. అదైందా? ఇలా మమ్మల్ని రెచ్చగొట్టిండు మా వెనుక ఆడుండా నీళ్ళని. కవితతోని రేవంత్ రెడ్డి గారు పార్ట్నర్ ఆడికోర్ ఇన్ఫ్రాల, ఇద్దరు కలిసి వ్యాపారం చేసినాడు. అదైందా? వాళ్ళు దొంగలు, మామూలు మా వెనుక వాడునంటాడా? అదైందా? మేము నీ లెక్క ఊరు 5 తాపక పార్టీల లేము మేము. అదైందా? నువ్వు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఇలా కాంగ్రెస్, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల పైన లఫోటు అని నువ్వు. అదైందా? మేము ఒక పార్టీలో ఉన్నాము, అందులోకి వెళ్ళి బయటకు వస్తే ఖాళీగా ముండమోసి ఉంటాం రాజకీయంగా. నీ లెక్క ఏడవడతాడు తిరగలే లఫుడుగాడు, మా వెనక వాడుండు వీడుండు అంటాడు. ఎవరు నమ్మడు వాడు అంటే. ఇవాళకెళ్ళి రేపంచెలో కూడా చెప్తున్నా, నాకు నా వెనుక ఎవ్వరు అవసరం, బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లే. 5 డిమాండ్లు ఫుల్ఫిల్ కాకుంటే 6 నెలల రేవంత్ రెడ్డి గారిని తీయకుండా నా పేరు తీసి పేరు పెట్టు. ఓకే. కానీ ఇంకోటి చూసుకుంటే ఇంత జరుగుతున్నా కూడా ఒక పక్క హాల్ టికెట్లు కూడా ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లు కూడా రిలీజ్ అవుతుందని వార్త వస్తుంది. ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన కూడా ఏదో అప్డేట్ వచ్చిన విషయం. సో ఎట్లా చూసుకోవచ్చు మరి? ఇంత జరుగుతున్న ఒకటి రాష్ట్రంలో అట్లా స్టూడెంట్స్ని కొడుతున్నారు, జర్నలిస్టులను కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు ఈ అంటే ప్రభుత్వం మొండి వైఖరిస్తుంది కదా, సో దీనివల్ల ఏమైనా నష్టం జరిగే ఛాన్స్ ఉందా? ఎట్లా ఉంటుంది? మీ డిమాండ్స్ ఎట్లా ఉంటాయి? ప్రభుత్వం కాదు, తెలంగాణ వచ్చిన ప్రభుత్వాలు పోయిన దొంగన కొడుకులు అట్నే ఉండే 10 సంవత్సరాలు అదే కంటిన్యూషన్ ఇప్పుడు ఈ లఫుడుగాడు కూడా చేస్తుండ్రు. తెలంగాణ ఏర్పడ్డాక నిజాం సర్కార్ కింద చపరాసిగిరి చేసిన లఫుడ్ నా కొడుకులు వాడు కేసీఆర్ గారు అట్నే చేసిండు. ఇలా వాళ్ళ మనుషులు వచ్చి దీన్ని క్యాచ్ చేసుకొని కండువాలు వేసుకొని కథలు పడుతున్నారు. వాళ్ళని తక్కువ చేసిండ్రా? ఇదే ఇండ్లలో నన్ను ఎన్ని రోజులు అవదృష్టి చేసిండ్రు, ఎన్నిసార్లు నన్ను కేసులు పెట్టిండ్రు. అదే పాలన వీడు కొనసాగిస్తుండ్రు. బీఆర్ఎస్ అప్డేటెడ్ 0.02.0 అంతే. సో అన్న ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు మీ మీద కూడా ఒక వార్త వస్తుంది, విరమణ చేసుకుంటున్నారు నిరాహార దీక్ష అని చెప్పేసి కూడా అంటుంది. ఏంది మరి నిజమా అది? ప్రస్తుతానికి అయితే లేదు. నిరుద్యోగులు ఇప్పుడు మా తరఫున గట్టిగా మాట్లాడటం లేరన్నా. నువ్వు కూర్చున్నట్లా మొత్తం ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అనేది ప్రచారం అవుతుంది కాబట్టి నువ్వు బయటికి రావాలని వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు. సో స్టూడెంట్స్కి కానీ ఏం చెప్తారు? అటు ప్రభుత్వానికి హెచ్చరించాలన్నా కూడా, ఇటు స్టూడెంట్స్కి భరోసా ఇవ్వాలన్నా కూడా ఏం చెప్తారు ప్రధానంగా మీరు? స్టూడెంట్స్కి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు. అదే వాళ్ళు ఏం చెప్తారో అదే మేము చేస్తాం, కానీ మేము చెప్పేది వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ డిమాండ్స్ మేము గౌరవిస్తాం, వాళ్ళ మాట నేను గౌరవిస్తాం. సో ఇది ఏదైతే చూసుకుంటే బక్కా జడ్సన్ గారి మాటలు. ఏదైతే స్టూడెంట్స్కి న్యాయం చేయకపోతే మాత్రం ఈ పోరాటం ఎంతవరకైనా తగ్గేదేలే అనుకుంటా బక్కా జడ్సన్ గారు చెప్తున్నారు. చూసుకోవచ్చు అక్కడ డిమాండ్స్ కూడా సీఎంగా రేవంత్ రెడ్డి తొలగించాలి, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలంటూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1:100 ప్రకారం ఇవ్వాలి, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టాలంటూ, డిసెంబర్ డిఎస్సి పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి టెట్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్స్ తోటి బక్కా జడ్సన్ గారు నిరాహార దీక్షకైతే కూర్చున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది.